ప్రజా టీవీ తెలుగు న్యూస్. మూడవ శనివారము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రోగ్రాం ప్రవేశపెట్టింది. ఇందులో మనకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేది పెట్టింది. ప్రతి ఒక్క కార్యాలయంలో కానీ, ప్రతి ఒక్క గ్రామాల్లో కానీ, ఈ చవిటి కాలువల దగ్గర కానీ ఎక్కడా కూడా మురుగు చేరకుండా శుద్ధంగా నీటిగా అన్ని చెత్త తీసివేసి పూర్తిగా అన్ని ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయం కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ, అలాగే హాస్టల్స్ కానీ, ఏదైనా కానీ ప్రతి ఒక్క రికార్డ్స్ కానీ, రూమ్లో గదిలో ఉన్నటువంటి బూజు కానీ అన్నీ దులిపేసుకొని ఫ్యాన్లకు కూడా డస్ట్ పట్టి ఉండదు ఫుల్గా అన్నీ క్లీన్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రూముల్లో ఉండేటువంటి కనీసం వారానికి కానీ వారానికి 3 రోజులు నీట్గా ఫ్లోరింగ్ తోటే తుడుచుకుంటే అక్కడ ఈగలు కానీ దోమలు కానీ చేరకుండా ఉంటాయి. అప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరూ వారి యొక్క వండిన ఆహార పదార్థాల మీద కానీ, తాగే నీళ్ళ మీద కానీ, ఆ కుండల్లో కానీ లేదంటే ఆ బిందెల్లో కానీ చక్కగా మూతలు వేసుకొని ఆరోగ్యంగా ఉండేది చూసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు పక్కన చెత్త లేకుండా అందరూ గ్రామస్తుల బాధ్యత. అలాగే మన యొక్క ఈ కార్మికులు ఉన్నారు, పారిశుద్ధ్య కార్మికులు కూడా వస్తుంటారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఇళ్లలో పొడి చెత్త, తడి చెత్త అనేది 2 సపరేట్గా కవర్లో వేసి పెట్టుకోండి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు 2 మీరు పొడి చెత్త సపరేట్గా, తడి చెత్త సపరేట్గా వేయాలి. 2 కలిపితే దేనికి పనికి రాకుండా ఉంటుంది. ఆ చెత్త ద్వారా మనం వర్మీ కంపోస్ట్ తయారు చేసుకునేదానికి, అలాగే ఆ ఎరువు మొక్కలకు పనికి వస్తుంది. అలాగే రైతులకు మంచి ఎరువుగా అది ఉపయోగపడుతుంది. అలాగే మనకు ఇంకుడు గుంటల్లాగా ఎవరికైనా వాటర్ డ్రైనేజ్ వాడుకోవాలంట రోడ్లకు వదిలేయకుండా వాళ్ళ ఇంకుడు గుంటల్లాగా తయారు చేసుకొని అవి దానిపైన మూతలు వేసుకొని అవి ఉపయోగించుకోవాలి. అలాగే చవిటి కాలంలో కూడా ఎక్కడ వాటర్ చేరకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేసుకున్నందువల్ల మన గ్రామంలో మనతో పాటు మన ఊరందరూ కూడా ఆరోగ్యకరంగా ఉంటారు. కాబట్టి అందరూ దీన్ని సహకరించి దీన్ని మన ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ప్రతి నెల 3వ శనివారము ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా తెలియజేస్తారు. ఒక 5 నిమిషాలు ఉన్నాము. జాకెట్ వాళ్ళు అప్పుడే రావాలి. సార్ మొత్తం ఎత్తిచ్చు సార్. అన్నా నిన్న ఈరన్న బైక్ కాడికి వచ్చేనా? కాదు ఈరన్న బైక్ కాడికి అట్నే రా, కిందికి రా. కొంచెం పాలసాగరం రూట్ షెడ్ ఉంది. ఆ షెడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ షెడ్లో అన్నీ కూడా కొన్ని పిట్స్ తయారు చేసినాం చిన్న అరలతో. ఈ చెత్త అంతా తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి వర్మీ కంపోస్ట్ పిట్స్లలో వేసి దానికి ఏం చేస్తారంటే వర్మీ కంపోస్ట్ తయారు చేపిస్తారు. వానపాములు వదిలి దాంట్లో వర్మీ కంపోస్ట్ తయారు చేస్తారు. అంటే చెత్త నుంచి కూడా వర్మీ కంపోస్ట్ తయారు చేస్తే రైతులకు చాలా ఉపయోగం. ఈ యొక్క మన పంటలకు ఉపయోగించుకోవచ్చు. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఇది ఇంకా అవేర్నెస్ ఇస్తారు. మీకు అవేర్నెస్ తీసుకొని గ్రామంలో అందరూ కూడా పాటించకపోయినా కొద్ది మంది తోటే ఈ పని జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు NGOs కానీ
ఉద్యోగస్తులు కానీ తర్వాత గ్రామస్తులు అందరూ కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని నేను ఆశిస్తూ అందరికీ విన్నవించుకుంటున్నాను. తర్వాత మా సర్పంచ్ గారు సెంటర్లకు ఇచ్చినట్లు సెంటర్లో ఒకటి పెట్టారంటమ్మా. ఖర్చుతో పొడి చేస్తా ప్రతి సెంటర్లో తీసుకొని పెట్టండి, రాసి పెట్టండి, పేపర్ కట్టించి పెట్టండి. ఆదేశాలు దీంట్లో తడిస్తూ వేయాలి, దీంట్లో కుళ్ళిపోయే స్వభావం ఉండేవాళ్ళు దీంట్లో వేయాలి. దీంట్లో కెరాక్సీ పేపర్లు అలవాటు అవుతారు పిల్లలకు.